ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక కీర్తన పాడుకుందాము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మీకు శుభములు, దేవునికి అనేక వందనములు. ఈ మాటలు యోబు స్నేహితులైన ముగ్గురిలో నయమాతీయుడైన జోఫరు పలికినటువంటి మాటలు. ఈయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తేమానీయుడగు ఎలీఫజు, నయమాతీయుడైన జోఫరు, షూహీయుడైన బిల్దదు. ఈ ముగ్గురు ఆయనకు మంచి మిత్రులు. అయితే ఒక కష్టకాలం వచ్చింది యోబుకు. ఆయన కష్టాలలో ఉన్నాడు, పరామర్శించడానికి వచ్చాడు. అయితే యోబు ఎటువంటి వాడో దేవుడు ఆయనకిచ్చిన కితాబును మనం గమనించినట్లయితే ఆయన గొప్పతనం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడును, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యోబు గురించి అపవాదికి చెప్తున్నటువంటి మాటలు అవి. అంత గొప్ప వ్యక్తి, నీతిమంతుడైనటువంటి యోబుకు కష్టకాలం వచ్చింది. బహుభయంకరమైన దీనస్థితిలో ఉన్నాడు. తాను తన భార్య మాత్రమే మిగిలిపోయారు. తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఇటువంటి పరిస్థితిలో సహజంగా ఇరుగు పొరుగు వారు వచ్చి పరామర్శిస్తారు. ముఖ్యంగా ఈయన స్నేహితులైనటువంటి ఎలీఫజు, జోఫరు, బిల్దదులు వచ్చారు. ఎలీఫజు అతన్ని విమర్శిస్తూ వచ్చాడు, బిల్దదు అతన్ని విమర్శిస్తూ వచ్చాడు. కానీ జోఫర్ మాత్రం కొంత ఎలా అంటే కొంత సున్నితమైనటువంటి మాటలతో ఆయనను అడిగినా తిరిగి అతను కొంత దేవుని భయము భక్తిని గమనించిన వాడై ఆయన చెప్పినటువంటి మాటలు అవే అన్నట్టు. అనేకులు నీతో విన్నపములు చేసేదరు, చివరికి నువ్వు మంచిగా అవుతావు అనేటువంటి ఒక ప్రోత్సాహకరమైన మాట మరి జోఫరు చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు లోకం ఎలా ఉందంటే మనకేదైనా అయితే పరామర్శించేవారు తక్కువ, విమర్శించేవారు ఎక్కువ. ఒకవేళ ఒక వ్యక్తి బాయిలో పడితే అతన్ని తీసే బదులు ఇంకా 4 రాళ్ళు అతని మీద వేసి అతని అంతం చేయడానికే చూస్తున్నటువంటి లోకం ఇప్పుడున్నది.
ఎవరైనా ఏ సమస్యలని ఇరికితే వారి కొరకు వారి యొక్క చేయుతనందించేవారు తక్కువైపోయారు. అది మనము అన్యులలో చూస్తున్నాము, దేవుని బిడ్డలలో చూస్తున్నాం. యేసుప్రభు వారు తన శిష్యులతో అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 12-13 వచనాల్లో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలననునే నా ఆజ్ఞ అంటాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు అంటాడు. యేసయ్య ఎంత చక్కని ఆజ్ఞ మనకిచ్చాడు. మనం ఒకరినొకరం ప్రేమించబద్ధులమై ఉంటున్నాం. యోబులాంటి కష్టాలు నీకు రావచ్చు, నాకు రావచ్చు. ఈ లోకము మరి సైతాను ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో మనల్ని ఇరికించవచ్చు. అయితే సత్యవంతుడైనటువంటి నీతిమంతుడైనటువంటి మరి యోబుకు దేవుడు మరి పరీక్ష పెట్టాడు. పరీక్షలో యోబు నెగ్గాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఏమైనా పరీక్షల గుండా ప్రయాణం చేస్తే దేవునికి మనము భయభక్తులు కలిగిన వారమై ఆయన తీర్పు కొరకు లేదా ఆయన క్షేమం ఇచ్చే దాని కొరకు మనము వీక్షించాలి, ఎదురు చూడాలి. అలాంటి ఓపిక మనము కూడా కలిగి ఉండాలి. దేవుని మీద మనం నిందలేయరాదు, దేవుని మనం కోపించరాదు. చాలాసార్లు దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని చాలామంది అనగా నేను విన్నాను, చూశాను. అలా అనకుండా దేవుడు మనకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ యోబు వలనే ఈ లోకంలో సాగిపోయినట్లయితే యోబు చివరికి తను పోగొట్టుకున్న యావత్తును పొందుకున్నాడు. అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితము దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ వేకోజామునిచ్చిన ఈ లేఖన భాగం మా కొరకే. మేము యోబు లాంటి జీవితము జీవించి నీ కొరకు నిలబడే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.